దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైంది. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్టు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం పరిశీలనగా గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మనమందరం ఎవరి కోసం ఎదురు చూస్తుంటున్నామంట? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎదురు చూస్తున్నాం. నిజమేనా? ఆయన వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరముల క్రితము ఈ భూలోకమునకు వచ్చాడు కదా. ఎలా వచ్చాడో అదంతా మనకు తెలుసు. ఆయన శ్రేష్టమైన పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్య అయిన మరియ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ఏం చేశాడు? ఈ లోకముకు వచ్చాడు. ఆయన వచ్చినకు గల కారణం ఏమిటో కూడా మనకు తెలుసు కదా. ఎందుకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడంటే, పాపముతో అపరాధముతో పడి చెడు తిరుగుతున్న ప్రతి మానవాళి కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు కదా. ఆ సర్వమానవాళిలో నీవు నేను కూడా ఉంటూ వచ్చి ఉన్నాం. ఆయన శిలువ యాగము ద్వారా మనం అందరం ఏం చేస్తూ వచ్చాం? ఆ పాప క్షమాపణను ప్రాయశ్చిత్తమును పొందుకుంటూ ఆయన బిడలముగా పిలువబడుతూ వచ్చాం. అందుకని అక్కడ అంటున్నాడు 4వ వచనంలో, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప ఏమిటంటే, ఆ కృప అంటే ఏమిటా కృప? రక్షణ అనే కృప. రక్షణ ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది రక్షణ? ఆయన నమ్ముట వలన. అందుకనే అంటుంది, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన నా కొరకు మరలా రానయ్యున్న దేవుడని నమ్మాలి. ఆయన ఎక్కడున్నాడంటే, పరమందు సింహాసనమందు పరలోక రాజ పట్టణంలో తండ్రి యొక్క కృపాసనమందు ఆశీనుడై ఉండి నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడని నమ్మినవారు. అందుకని అంటున్నాడు అక్కడ, మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనందరి కొరకంట అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. ఎందుకంటే దేవుని కృపను గురించి నేనేం చేస్తుంటున్నా? మీకు వచ్చిన దేవుని కృపను గురించి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. కనుక ఈ దినము మనము ఏమి ధ్యానించినాము తెలుసా? ఆ కృప ఏంటి? ఆ కృప ఏంటి అంటే, దేవుని కృప మనకి ఎలా వెల్లడిపరచబడుతూ వచ్చింది. ఆ కృపలో మనం ఏమి నమ్మాం అంటే, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడును. నమ్మడంలో అక్కడ ఒకటే ఏంటంటే, నేను పాపిని, నా కొరకు ఒక దేవుడు ఒక మనిషిగా ఈ లోకమునికి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా నేనేం చేయబడుతూ వచ్చా, నా పాపములు కడగబడుతూ వచ్చినాయి అని నమ్మి విశ్వసించి ఏం చేశాం? రక్షింపబడ్డాం. అలా పాపమును పరిహరించబడటానికే కొరకే కాక ఆయన నా కొరకు శిలువ యాగాన్ని చేశాడు, నా కొరకు పంచగాయాలు పొందాడు, నా కొరకు తన శరీరం అంతా దున్నబడుతూ వచ్చి ఎంతో సొగసు స్వరూపము కలిగిన ఆ ప్రభు నా కొరకు ఏమయ్యాడు? నీ కొరకు ఏమయ్యాడు? కురూపిగా, చూడనల్లని వానిగా, బాధనందదగిన వానిగా అవుతూ వచ్చాడు. అవన్నీ నమ్మి అంట ఏం చేయాలి? రక్షింపబడుతూ వచ్చి. అయితే ఆ కృప ఏమవుతూ వచ్చిందో చూద్దాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. పేజీ నంబర్ 166. ఈ 3వసారి నేను మీ ఎందుకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాట
మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండవసారి మీ యొద్ద ఉన్నట్లుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండవ కొరింథీ అంటే కొరింథీ సంఘానికంట రెండవసారి లేఖ రాస్తున్నాడంట. కానీ నేను మూడవసారి మీ యొద్దకు వస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఈ మూడవసారి నేను మీ యొద్దకు పంచుచున్నాను అంటే మొదటిసారి 2 సార్లు లేఖ రాస్తూ వచ్చాడు. మూడవసారి అంటే నేరుగా అపోస్తలుడైన పౌలే కొరింథీ సంఘం దగ్గరికి వచ్చాడంట. వచ్చి అక్కడ ఏం చెప్తున్నాడంటే, 2-3 వారి నోట సాక్ష్యము పలుకుతున్నాడంట. ఏమిటంటే ఆ సాక్ష్యము, నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండవసారి మీ యొద్దటనే మునుపటి పాపము చేయుచుండిన అంటే పాపము చేస్తున్న వారిని బట్టి మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయమైనది. అసలు పాపము చేస్తున్న వారికి, మునుపు పాపం చేస్తున్న వారికి, పాపము నుండి విడుదల పొందుకున్న వారికి, వీళ్ళకంట అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు చెప్తుంటున్నాడంట. ఏమిటా మాటలు చూద్దాం రండి. నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. నేను అనే మాట ఏమిటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధిస్తుంటాడు. నేను మరలా తిరిగి వచ్చిన ఎడల మీ కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మొదటిసారి కనికరం చూపాడు, రెండవసారి కనికరం చూపాడు అపోస్తలుడైన పౌలు. మూడవసారి అంటున్నాడు, ఇక నేను మీ యొద్దకు వస్తే నేనేం చూపను? కనికరము చూపను. మీ పాపము విషయమై మీరు చింత లేని వారై ఆ పాపము యొక్క ప్రాయశ్చిత్తము కలిగి జీవించాలని కానీ, పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించారనే సిలువ యాగాన్ని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఆయన యొక్క బిడ్డగా మార్చబడిన తర్వాత కూడా పాపము చేయటిగా ఎందుకు ప్రేరేపించబడుతుంటున్నావు? ఇంకా పాపము చేస్తున్న వారి కొరకై నువ్వు దేవుని యొక్క మాటని ఎందుకు తెలియపరచబడలేకపోతున్నావు అని 3 విధాలుగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈసారి నీ ఎత్తుకు వచ్చానా, నేనేం చూపను? కనికరాన్ని చూపను. ఎందుకు చూపను అంటున్నాడంటే, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి బలహీనత ఉందా? లేదు. ఎవరి బలహీనతలు బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు? మన బలహీనతలు బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట? సిలువ వేయబడ్డాడు. దేవుడి శక్తిని బట్టి జీవించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారంట సర్వమానవాళి యొక్క బలహీనతలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. అయితే దేవుని శక్తిని బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఈ మాటలు నమ్మితే నా బలహీనతలను బట్టి, నా అతిక్రమాలను బట్టి, నా దోషాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఏం వేశారు? సిలువ వేశారు. అయితే దేవుని శక్తిని బట్టి, తండ్రి యొక్క దేవుని శక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తుంటున్నాడు. దీన్ని తెలియపరచడానికే నేను మీ యొద్దకు వచ్చా అని అపోస్తలుడైన పౌలు వారికి తెలియపరుస్తూ అక్కడ చదువుదాం రండి. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాతో సహా నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందుండి బలహీనుడనే, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో జీవిస్తుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ముందుగా నా బలహీనతను బట్టి పరమందున్న దేవుడు ఏం చేయబడుతూ వచ్చాడు? సిలువ వేయబడుతూ వచ్చాడు. కానీ తండ్రి యొక్క శక్తిని బట్టి ఆయన ఏం చేశాడంట? జీవిస్తుంటున్నాడంట. అందుకనే అపోస్తలుడైన పౌలు సేవకుడుగా, సువార్థికుడుగా, దేవుని పరిచారకుడుగా నిలబడుతూ అంటున్నాడు, నేను కూడా బలహీనుడనే, కానీ దేవుని యొక్క శక్తి నాలో ఉండబట్టి నేనేం చేస్తున్నా? జీవిస్తుంటున్నా అని చెబుతూ అక్కడ చదువుదాం రండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ
3 విషయాలు, ముగ్గురిని బట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు, వారి యొద్దకు 3వసారి వచ్చి వారినంట గద్దించాడంట. ఏం గద్దించాడంటే, ముందు పాపము చేస్తున్న వారి విషయమే గద్దించాడు. రెండవదేమో ఇంకా మునుపటి నుంచి పాపం చేస్తున్న వారి విషయమై గద్దించాడు. మూడవదేమో అసలు బలహీనతలను బట్టి, నా బలహీనతలను బట్టే ప్రభువు సిలువ వేయబడ్డాడనే విషయం తెలుసుకోడా, దేవుని యొక్క శక్తిని బట్టి జీవించకుండా, దేవుని యొక్క శక్తిని బట్టి జీవించకుండా లోకపరమైన జ్ఞానముతో జీవిస్తున్న వారి కొరకు, అంటే పూర్తిగా పాపములో ఉన్న వారి కొరకు మందిరానికి వస్తూ, అంటే రక్షింపబడని వారి కొరకు, రక్షణ పొంది కూడా దేవుని యొక్క శక్తిని బట్టి జీవించిన వారి కొరకు, ఈ 3 అనుభవాల్లో ఉన్న వారి కొరకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఎట్లా ఉన్నారు, మీరు విశ్వాసము గలవారే ఉంటున్నారు కదా, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, పరీక్షించుకోండి, గద్దించుకోండి, లేదా భ్రష్టులైపోతుంటున్నారేమో సరిచూసుకోండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడండి. దేవుని యొక్క కృప ఏమిటంటే, మొట్టమొదటగా నేను బలహీనమై ఉన్నాము కనుక ఆయన ఏం చేయబడ్డాడంట, సిలువ వేయబడ్డాడు. కానీ దేవుని శక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, జీవించి ఉన్నాడు. మొట్టమొదటి కృప ఏమిటంటే, బలహీనను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు, నీ బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడని ఎరిగి, ఇంకనూ పాపము చేయకుండా మునుపటి పాపాలను కూడా విడిచిపెట్టి ఇంకనూ దేవుని శక్తిని బట్టి ఏం చేయాలి, జీవించాలి అనే ప్రార్థన మనము చేయాలండి. చూద్దాం రండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము పక్కనే ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గలతీ అంటే అర్థం ఏంటో తెలుసండి, పాల తెలుపు అంట. గలతీ అంటే అర్థం ఏంటి, పాల తెలుపు. పాల తెలుపు ఎలా ఉంటుంది, పాల తెలుపు ఎలా ఉంటుందండి, మాకేం తెలుసు, గేదె పాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది పాల తెలుపు ఎలా ఉంటుందో అంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు కదా, పాలు తాగే వాళ్ళకి, పాల ప్యాకెట్ తెచ్చుకునే ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుంది, పాల యొక్క తెలుపు తెలుసు. అంటే గలతీ అంటే అర్థం ఏంటంటే పాల తెలుపు. అయితే చూద్దాం రండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణవుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? మొట్టమొదటగా ఈ అపోస్తలుడైన పౌలు పాల తెలుపు వంటి మనస్సు కలిగిన ఈ గలతీయుల యొద్దకు వెళ్ళి, ఓ గలతీయులైన అవివేకులైన గలతీయులారా. పాల తెలుపు అంటే ఎంతో స్వచ్ఛమైనది కదా, అంత తెల్లనైన జీవితాన్ని, హృదయాన్ని కలిగిన ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా. ఎందుకు అవివేకులైపోతూ వచ్చారంటే, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను, ఏ విషయంలో భ్రమ పెట్టబడుతూ వచ్చారు గలతీయులంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారంటే వాళ్ళంట యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయలేదని అనుకుంటున్నారు. అందుకని అక్కడ అంటున్నాడు, మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడినట్లుగా మీ కనుల ఎదుట ప్రదర్శించబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసం వలన పొందితిరా? దేని వల్ల అంటే విశ్వాసం, ఆత్మ వచ్చేది మనకు విశ్వాసం వలన కదా. వినుడ దేవుని గురించిన వార్త వలన ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా నిరీక్షింపబడుతున్న వాటిని మనము పొందుకుంటాము. ఆ విశ్వాసం ఏం చేస్తుంది, ఆత్మ సంబంధంగా నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క ఆత్మ నింపుదల నీలోనికి కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, విశ్వాస సంబంధమైన ఆ ఆత్మను పొందుకునే విషయంలో అవివేకంతో నడుచుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్లనే ఆత్మను పొందుకుంటాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, నువ్వు ఈ కుడి చేత్తో ఏదన్నా పాపం చేస్తే, ఏదన్నా చేయరాని కార్యం చేస్తే, అతిక్రమం చేస్తే, దాని విషయమే ఈ కుడి చేతిని ఏం చేయాలా,
తీసివేయాలి. నీ ఒక కన్నుతో పాపం చేస్తే నీవు ఆ కన్ను ఏం చేయాలా? పెరికి వేయబడాలి. నీ మార్గంలో వెళ్ళకూడని మార్గంలో వెళుతుంటే నీ పాదం ఏం చేయాలా? అంటే కనికరము లేదు, కృప లేదు, జాలి లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన స్థితిలో, ధర్మశాస్త్ర సంబంధమైన స్థితి ఏంటంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలంట, 5 పంచకాండాలంట. వీటిలో కృపకాలం లేదు. నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి, చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి అప్పటికప్పటికి ఏమొస్తుంది? ఫలితం వచ్చేస్తుంది. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందుకుంటున్నారా? విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకుంటున్నారా? ఈ రెండింటి విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? అవివేకముగా నడుచుకుంటున్నారు. ఎందుకు అట్లా నడుచుకుంటున్నారు? మీ ముందే కదా యేసుక్రీస్తు ప్రభు అని సెలవేసింది. దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? ఇదిగో మనిషి కుమారుడు సిలువకు అప్పగించబడతాడు, ఆయన మీరు రాళ్లతో కొడతారు, ఆయన కొరడాలు అనేకమైన బాధలు అనుభవిస్తూ ఆయన ఏం చేయబడతాడు? సిలువకు అప్పగించబడి మరణిస్తాడు. అయితే 3వ దినమున మరలా తిరిగి లేస్తాడనే మాట ఆయన ముందుగానే చెబుతూ వచ్చాడు కదా. ఈ మాటలను బట్టి మీరు విశ్వసించలేకపోతున్నారా? దేవుని మాటలను విశ్వసించి వారికి ఏం కలుగుతుందంటే దేవుని యొక్క ఆత్మ కలుగుతుంది. ఇది 2వ కృప. మొట్టమొదటి కృప ఏమిటంటే నా బలహీనతలను బట్టి దేవుడు ఏం చేయబడుతూ వచ్చాడు? సిలువ వేయబడుతూ వచ్చాడు. కానీ దేవుని శక్తిని బట్టి జీవిస్తుంటున్నాడు. కనుక నేనేం చేయాలంటే, నేను బలహీనుడు కనుక నా కొరకు నేను ఆ బలహీనతను బట్టి నాకు రావలసిన ఆ శ్రమను, శిక్షను ఆ ప్రభు పొందుకున్నాడు. కానీ ఆయన దేవుని శక్తిని బట్టి జీవిస్తుంటున్నప్పుడు నేను కూడా ఏం చేయాలా? ఆ శక్తిని బట్టి నేను జీవించాలి. ఇది దేవుని కృప. 2వది ఏమిటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ గలతీ ప్రజలతో అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధమైన కార్యాలను మీరు చూస్తారు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలతో మీరు ఆత్మ కార్యాలను చూడలేరు. మీరు ఎందుకు ఇట్టి అవివేకులైపోతుంటున్నారు, భ్రష్టులైపోతున్నారని అంటున్నాడు. కనుక దేవుని కృప ఏమిటంటే, రెండవ కృప ఏమిటంటే విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధమైన కార్యాలను అనుభవించటమే దేవుని యొక్క కృప అండి. చూద్దాం మరి ఒక వచనం, గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం రండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే దేవుని శక్తిని కలిగి జీవించేవారంట ఏం చేస్తారంటే, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేయాలంట? సిలువ వేస్తారు. దేవుని శక్తిని అనుసరించి జీవిస్తుంటున్నామా? దేవుని శక్తిని అనుసరించి జీవిస్తున్న నీవైతే నీవేం చేయాలంటే, శరీరాన్ని దాని కోరికలు, ఇచ్చంటే ఏంటి? కోరికలు, ఇంకా అక్కడ ఏమంటున్నాడు? దురాశలతో. శరీరంలో ఏముంటుంది? ఇచ్చలు, కోరికలు, దురాశలు, ఇవన్నీ శరీరానికి ఉంటాయి. కనుక శరీరమును, కోరికలు, ఇచ్చను, దురాశను ఏం చేయాలంట? సిలువ వేసి ఉన్నారు. ఎవరంట ఈ 3 చేసేది? క్రీస్తు యేసు సంబంధులు. చెప్దామా? క్రీస్తు యేసు సంబంధులు. గట్టిగా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని శక్తిని బట్టి జీవించే వాళ్ళు ఏం చేస్తారంట? శరీరాన్ని, ఇంకా ఇచ్చలను, దురాశలను ఏం చేయాలి? సిలువ వేయాలి. ఇవే బలహీనతలు అంటే. నా బలహీనత ఏంటంటే, నీ బలహీనత ఏంటంటే, మనందరి బలహీనత, సర్వమానవాళి యొక్క బలహీనతలు ఏమిటంటే తెలుసా? గలతీ రాసిన పత్రికలో అంటున్నాడు, శరీరమును, ఇచ్చను, దురాశలను ఏం చేయాలంట? సిలువ వేయాలి. అందుకని తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడంట ఆయనకు పాత్రుడట. ఈ సిలువలో ఏముంటున్నాయి? శరీరాశ, శరీరము, ఇచ్చలు, దురాశలు, ఇవన్నీ ఏం చేయబడాలా? సిలువ వేయబడాలి. అప్పుడే దేవుని యొక్క శక్తిని బట్టి జీవించే వారము అవుతామండి. చూద్దాం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎఫెసీ అంటే అర్థం ఏమిటంటే సంపూర్ణమైన ఉద్దేశం. గలతీ అంటే అర్థమైంది. గలతీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. గలతీ అంటే అర్థం ఏంటి? పాల తెలుపు. ఎఫెసీ అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణమైన ఉద్దేశం అంట. సంపూర్ణమైన ఉద్దేశాన్ని ప్రభు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఏమిటో చూద్దాం రండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఏం చేశాడంట? శిలువ వలన ద్వేషాన్ని సంహరించాడంట. ఏం చేయాలా? ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. ఈ ద్వేషము నీలో ఉంటే నీవు యేసుక్రీస్తు ప్రభువారు ఏక శరీరముగా ఉండరు. అపవాది తీసుకొస్తున్న ఈ ద్వేషము నీ హృదయంలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో నుండి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే దేవుడు దూరం అయిపోతాడో అప్పుడేం జరుగుతుందో తెలుసా? సమాధానం ఉండదు. ఏముండదు? సమాధానం ఉండదు. అసమాధానమే. కుటుంబంలో శోధనలే, కొదువులు, కొరతలు, ప్రతి నిత్యము, ప్రతి గడియ, దినము, రాత్రులు, పగలని తేడా లేదు. ప్రతి సమయం అసమయం మనకి ఏం జరుగుతున్నాయి? అసమాధాన స్థితి, సమాధానం ఉండదు. కనుకనే వీరిద్దరిని సమాధానపరచడానికి మీలో ఉన్న ఆ ఏమిటంట? ద్వేషమును ఏం చేస్తూ వచ్చాడంట? మళ్ళా చదువుదామా? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. తన శిలువ వలన, యేసుక్రీస్తు ప్రభువారు వేయబడుతున్న శిలువ వలన ద్వేషం ఏం చేయబడుతుంది? సంహరించబడుతూ వచ్చింది. ఆ ద్వేషము సంహరించబడట చేత వీరిద్దరూ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన కారకుడై, మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అపవాది యొక్క ద్వేషాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సంహరించాడంట. తండ్రికి కుమారునికి మనం ఏమవుతూ వచ్చాం? ఏక శరీరములుగా జత చేయబడుతూ రావడానికి గల ఒక విశేషమైన కారణాన్ని ఎలా జరిగింది? సిలువ ద్వారా. తన సిలువ ద్వారా ఆ ద్వేషాన్ని ఏం చేయబడుతూ వచ్చింది? సంహరించబడుతూ వచ్చింది. ఇది దేవుని కృప. ఏమిటో తెలుసా? దీనిలో మనకు సమాధానకారకమైనది ఏంటంటే దేవుని కృప. మొట్టమొదటిగా దేవుని కృప ఏమిటి? మొట్టమొదటి దేవుని కృప ఏమైనది? మన బలహీనతలు, నా బలహీనతలను బట్టి ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు? సిలువ వేయబడుతూ వచ్చాడు. కానీ తండ్రి యొక్క శక్తిని బట్టి జీవిస్తుంటున్నాడు. ఇది దేవుని కృప. అంటే మొట్టమొదటి ఏంటంటే నేను బలహీనురాలను కనుక నా బలహీనతలను ఆయన భరించి ఆయన సిలువ వేయబడుతూ తండ్రి యొక్క జీవాన్ని బట్టి ఎలా జీవిస్తున్నాడు, శక్తిని బట్టి, అలా నేను ఆయన యొక్క శక్తిని బట్టి జీవించడమే దేవుని యొక్క కృప. ఇది ఎలా జరుగుతూ వచ్చిందంటే బలహీనులమైన మనను మన విషయమై దేవుడు ఏం చేయబడుతూ వచ్చాడండి? సిలువకు అప్పగించబడుతూ వచ్చాడు. ఇది దేవుని కృప. రెండవది ఏంటిదంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆత్మ కార్యాలు జరిగించబడతాయని గలతీలే ఏమవుతూ వచ్చారు? అవివేకులు అవుతూ వచ్చారు. కనుక అక్కడ దేవుని కృప ఏమిటంటే ఆ రీతిగా కాదు, విశ్వాసము ద్వారానే ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించబడతాయి అని అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఇది రెండవ దేవుని కృప. ఇక్కడ మూడవది ఇక్కడ ఏం చెప్తుంటున్నాడంటే ఎఫ్ఎస్సి సంఘం సంపూర్ణమైన ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఏంటిదో తెలుసా? తన శిలువ ద్వారా ద్వేషాన్ని ఏం చేస్తాడు? సంహరించి వీరిద్దరిని తండ్రికి ఏకపరిచి సమాధానకారకుడుగా మనకున్నాడంట. మనకి ఎలా ఉన్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకారకుడుగా ఉండడమే దేవుని కృప అండి. ఇట్టి మూడు కృపలను దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మనం దేనికి అప్పగించాము తెలుసా? సిలువకు అప్పగించాం. అందుకని ఆనాడు యూదులంట యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేయండి? సిలువేయండి. ఆ బందిపోటు దొంగైన బరబ్బాని ఏం చేయండి? విడుదలకు చేయండి అని కోరుకుంటూ వచ్చారు. పిలాతు అయితే ఇందులో ఏ కపటం లేదు, ఏ ద్వేషం లేదు, ఏ పాపం కనపడట్లేదు, కార్యాలన్నీ మంచియే, కానీ ఈయన సిలువేయమంటున్నారు. ఈ విషయమే నాకు ఏమీ లేదు అని ఏం చేశాడు? ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ విషయమైన దోషం నాకేం అంటకూడదని ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. కానీ ఆ యూదులు ఏం చేయబోతూ వచ్చారో తెలుసా? యూదులు అనకూడదు, అక్కడున్న ప్రజలు, వారి సంతానమే కదా మనం కూడా, అంటే వారి వల్ల మనం కూడా ఏం చేస్తూ వచ్చాం? ఆ దోషం మీకొద్దు కదా, మా మీద మా పిల్లల మీదకు రానియాలి, వచ్చినా పర్వాలేదు, కానీ ఆయన ఏం చేయాలి? ఇంతటి కార్యాన్ని దేవుడు తన కృపను మన ఎడల ఇంతగా చేస్తే దేవుని గుర్తెనక మునుపు నేను మనమందరం ఏం చేసామంటే ఆయన దేనికి సిలువను అప్పగించాం. ఆ సిలువను అప్పగించినా కానీ దేవుని కృప ప్రేమ చూడండి
మీరేం చేస్తున్నారో మీరు తెలియదయ్యా, వీరిని ఏం చేయాలి? క్షమించాలి. ఇట్టి క్షమాగుణాన్ని కలిగిన ప్రభువుని అనుసరిస్తున్న మనం క్షమించలేం, ప్రేమించలేం, బాధ్యతను తీసుకోలేం. నేనే తీసుకోలేని బాధ్యత. శిలువ మీద ఉన్నప్పుడు తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పగించాడు? యోహానికి అప్పగించలా తల్లి యొక్క మరియ బాధ్యతలో తీసుకోలేం, ప్రేమించలేం, క్షమించలేం. చూడండి, దేవుని యొక్క కృప 3 విధాలుగా దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. మరి ఒక వచన భాగం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము పక్కనే ఉంటుంది. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఇక్కడ వారి యొక్క కృప చూద్దాం రండి. 13, 15 రెండు కలిపే ఉంటుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగొనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఆయనతో కూడా మనము జీవింపబడటానికి అర్హతే లేనివారు. నిజము కదా? యోగ్యత, అర్హత, అట్టి ప్రాముఖ్యత, అట్టి విలువే లేనివారు. విలువే లేని జీవితాలకు, అర్హతే లేని జీవితాలకు, యోగ్యతే లేని స్థితికి దేవుడు ఏం చేశాడంట చూద్దామా. అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందగొనడం వలన, అపరాధము వలన బాప్తీసం తీసుకోకపోవటం వలన మృతులై ఉండగా దేవుడంట విరోధముగా ఉండిన పత్రాన్ని, అంటే ఈమె అపరాధి, ఈమె సున్నతి పొందలేదు, ఈమె మీద ఏమి ఏలుబడిందో తెలుసా? విధిరూపకమైన ఆజ్ఞ కలిగిన పత్రం ఉంది. ఆ పత్రాన్ని బట్టి ఆమె శిక్షకు అప్పగించబడాలి, మరణించబడాలి, ఆమె శాపగ్రస్తురాలు. ఆ వ్యక్తి ఏమాత్రము జీవించి ఉండటానికి యోగ్యత లేని స్థితిలో ఉన్నది. కనుక ఈ వ్రాతపూర్వకమైన ఈ పత్రం ప్రకారము ఈమె జీవించడానికి, ఈ వ్యక్తి జీవించడానికి, ఈ కుటుంబం ఉండటానికి ఏమాత్రం అర్హత లేదు. ఇటు అర్హత కలిగిన అర్హత లేని స్థితిని బట్టి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఏం చేయాలా? మరణానికి అప్పగించాలి. ఎందుకంటే విధిరూపకమైన వ్రాత పత్రం అక్కడ ఉంది. దీనికి ఆ పత్రాన్ని రాశారంటే అపరాధము చేత, సున్నతి పొందకపోవటం చేత మనమందరం దేనికంట పాత్రలం? మరణానికి పాత్రలం అంట. అర్థమవుతుందండి? అపరాధముల చేత, సున్నతి పొందకపోవడం చేత మీరందరూ మరణములకు పాత్రలు అయినప్పుడు విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన వ్రాతపత్రికలో ఇదంతా వ్రాయబడిందంట. అయితే ఆ వ్రాతతో వ్రాసిన వ్రాతపత్రికను ఏం చేశాడో దేవుడు తెలుసా? చూద్దాం రండి. మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మేకులతో సిలువకు కొట్టింది. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. చేవ్రాతను తుడిచివేసింది. తన రక్తంతో ఏం చేయబడుతూ వచ్చింది? ఆ పాపం యొక్క వ్రాతను పరిహరింపబడుతూ వచ్చింది. అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి. ఇంకా ఎప్పుడైనా ఇగో ఈమె తరం అయిపోయింది కదా, వీరి పిల్లల తరంలోనైనా చేవ్రాత వస్తుందేమో, మరలా ఆ విరూపకమైన పాప విరుద్ధమైన అధికారము కలిగిన ఆ పత్రం, అటు శోధన, అటు కార్యం మరలా ఈ తరము కాకపోతే మరి ఒక తరానికి ఏమైనా అడ్డం వస్తుందేమోనని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని తుడిచివేశాడంట, దాన్ని సిలువకు మేకులకు కొట్టాడంట. ఇంకా ఏం చేశాడంటే అపరాధములన్నింటినీ క్షమించాడంట, దాన్ని ఎత్తేసాడంట. ఇక ఏమాత్రం ఉండటానికి వీలు లేకుండా ఏం చేశాడు? దాన్ని ఎత్తివేసి, తుడిచివేసి క్షమించాడంటండి మన అపరాధములను. కనుక అపరాధములు క్షమించడంలో దేవుని కృప ఎంతగా ఉండొచ్చు. నీ తరం కాదు, నీ తరతరాలు ఎవరైతే ప్రభువుని విశ్వసించి నమ్మి నిజముగా నేను పాపినే, నిజముగా నేను బలహీనురాలని, నా బలహీనతలను బట్టి ఆయన సిలువకు అప్పగించబడ్డారని ఎవరైతే నమ్ముతారో, ఏ తరపు వారైతే నమ్ముతారో, నీ తరము నమ్మారా? దేవుడు నిన్నేం చేశాడు? నీ అపరాధములన్నింటినీ కొట్టివేశాడు. నీ విధిరూపమైన వ్రాతపత్రికను తుడిచేశాడు. దాన్ని ఏం చేశాడంట? పడగొట్టాడంట. నీ తర్వాత తరం వారు, నీ బిడల తరం వారు, ఆ తరం మొదలుకొని ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆయన నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారందరిని ఏం చేశాడంట? ప్రభు క్షమించాడంట.
క్షమించుటకు దిగివచ్చిన దేవుడు అంట. సమాధానం ఇచ్చుటకు దిగివచ్చిన దేవుడు. విధులకు పోయిన ఆ పత్రికను ఏం చేశాడంట? సిలువకు మేకులు కొట్టాడు, దాన్ని తుడిచివేశాడు, దాన్ని పడగొట్టాడు, అపరాధములను క్షమించి. చూద్దామా? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఏమాత్రము జీవించడానికి అర్హత యోగ్యత లేని వారమే, కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయనతో జీవింపచేశాడు. ఇది కదా దేవుని కృప. 4వది ఏంటంట? మరణమునకు అప్పగించవలసిన వ్రాతను దేవుడు ఏం చేశాడు? తుడిచి పడగొట్టి మనల్ని క్షమించి ఆయనతో కూడా జీవింపజేస్తూ వచ్చాడు. ఇది దేవుని కృప. మరి ఒక వచన భాగం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక. కొలస్సి అంటే అర్థము సంస్కరణ. కొలస్సి అంటే అర్థం ఏంటి? సంస్కరణ. చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకు ఈ రీతిగా చేయడానికి గల కారణం ఏంటి? ఇంతగా పాపాన్ని క్షమించడానికి, ఇంతగా ఆయన కృపను మన ఎడల కనపరచడానికి గల కారణం ఏమిటో చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. అయితే ముళ్ళ తప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదకది కాల్చివేయబడును. ఇక్కడ 2 భూములు. మొట్టమొదటిది ఏంటంటే భూమికి ఆజ్ఞిస్తున్నాడంట. భూమికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇచ్చి నువ్వు చక్కగా వర్షాన్ని కురిపించు. ఆ వర్షాన్ని కురిపించి అనుకూలమైన స్థితిని వ్యవసాయం చేసే వ్యక్తికి, అంటే కష్టపడే వ్యక్తికి, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని విని విశ్వసించి విశ్వాసంబంధమైన కార్యాలను జీవితంలో కొనసాగింపజేయబడుతూ దేవుని పని కొరకే నిలవబడుతూ స్వార్థికుడుగా, ప్రార్థనాపరుడుగా, విశ్వాసిగా, అనేకుల కొరకే పూటబడిన దానుగా ఉంటూ ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడు? కలుపు వస్తే వచ్చిందిలే అని సంతోషపడతాడా? నీరు లేకపోతే అయ్యో భూమి ఎండిపోతుందని సంతోషపడతాడా? లేకపోతే పురుగు, ఏదో చెడ పురుగు, పసరు పురుగు, గొంగళ పురుగు, ఇటువంటి దేవుని యొక్క మహాసైన్యం వస్తే భూమి మీదకి ఆ వ్యవసాయం చేసే ఆ భూమి ఆ పంటలో సంతోషపడతాడా? సంతోషపడడు. ఏం చేస్తాడు? దాని తగిన సమయంలో దాన్ని ఏం చేస్తాడు? అటు కార్యాలు జరిగించబడకుండా, నష్టపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే ఇక్కడ జాగ్రత్త పరుడు, అజాగ్రత్త పరుడు. జాగ్రత్త పరుడు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఎదిగేవాడు. అజాగ్రత్త పరుడు ఎవడంటే చూడండి, ఆ జాగ్రత్త పరుడికి ఏం కలుగుతుందో తెలుసా? ఆ భూమి అంట మంచిగా అనుకూలంగా ఆ భూమి పంట పండుతుందంట. హృదయము అనుకూలంగా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చబడుతూ దేవుని యొక్క ఆశీర్వచనములతో నింపబడుతుందంట. రెండవది అంటే అజాగ్రత్త పరులకు ఏమవుతుందంటే, అయితే ముండ్ల తొప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగినడా అది పనికిరానిదని విసర్జింపబడి, ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు, రాళ్ళు, కొండలు ఉంటే ఆ భూమి సేద్యపరచడానికి ఉపయోగపడుతుందండి. అదేం చేయబడుతుందంట? పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగుతుందంట. పనికి రానిదని విసర్జింపబడితే పర్వాలా, శాపం వస్తే చాలా బాధ. ముందు చదువుకున్న భూమి అయితే అది అనుకూలంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వచనముల చేత దీవించబడుతూ వచ్చింది. ఇక్కడ ఏ అనుకూలత లేదు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులే, కనుకనే విసర్జింపబడి ఏం పొందుతుందంట? శాపం పొందుతుందంట. తుదకది కాల్చివేయబడుతుంది. కనుక ఈ 2 అనుభవాలను దేవుడు స్పష్టంగా తెలియపరచబడటానికే ఆయన యొక్క కృపను మనలో ఏం చేశాడు? వెల్లడిపరిచాడు. చదువుదామా? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, దేవుని దివ్య వాక్యం అంట రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత ఏమవుతుంది? 2 తేల్తారు. ఎవరంటే శ్రద్ధ గలవారు, అశ్రద్ధ గలవారు, జాగ్రత్త గలవారు, అజాగ్రత్త గలవారు, అనుకూలముగా ఉండేవారు, అనుకూలంగా లేనివారు. దేని కొరకు? దేవుని యొక్క దివ్య వాక్యం కొరకు. ఈ అనుభవాలతో ఉన్నవారేమో
అనుకూలముగా ఉన్నవారేమో దేవుని ఆశీర్వచనాన్ని పొందుకుంటారు, అనుకూలముగా లేని వారేమో విసర్జింపబడి శాపం పొందుకుంటారు. ఈ దివ్య వాక్యం మనకు ఏం కావాలంట? అనుకూలముగా ఉండేవారి కొరకై దేవుని కృప ఏమైంది? దేవుని కృప మన ఎడల విస్తరించబడుతూ వస్తుంది. కనుకనే సజీవులముగా ఉంటూ వచ్చు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలైతే ఎప్పుడో ఏమైపోతూ వచ్చేవాళ్ళం? ఎప్పుడో నశించి మరణమునకు అప్పగించబడుతూ వచ్చేవాళ్ళం అండి. కనుక దేవుని కృప ఇన్ని రీతిలుగా మన ఎడల ప్రత్యక్షమవుతూ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం రండి, 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపిక మనకు కావాలి. అనుకూలమైన స్థితిలోనికి మార్చబడటానికి ఓపిక కావాలి. దేవుని ఆశీర్వచనాలు పొందుకోవడానికి ఓపిక కావాలి. దేవుని చే దీవించబడటానికి ఏం కావాలి? ఓపిక కావాలి. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి అందున మనం ఏం చేయకూడదంట? ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తరువాత ఏం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. శరీరాన్ని బట్టి మనం ముందు చెప్పుకున్నాం, శరీరమును, ఇచ్చలను, ఇంకేంటంట? దుష్టత్వం. శరీరాన్ని, ఇచ్చలను, ఇంకా దుష్టత్వాన్ని, మూడింటిని ఏం చేయాలి? సిలువకు కొట్టివేసి విశ్వాస సంబంధమైన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే అప్పుడేం కలుగుతుందంటే మనకు ఏం కలుగుతుందంట? ఓపికతో పరిగెత్తితే మనకేం కలుగుతాయి? కిరీటాలు. ఓపికతో పరిగెత్తితే ఆయన సన్నిధానమునకు చేరుకుంటాం. ఓపిక లేదా అనుకూలమైన స్థితి ఉండదు. అనుకూలమైన స్థితి లేకపోతే గచ్చ పొదలు, గుండ్ల పొదలు అనేకమైనవి నీ హృదయంలోనికి చొచ్చి నేనేం చేస్తాయి? విసర్జింపబడిన దానిగా శాపానికి, తుదకు కాల్చివేయబట్టానికి కారకులు చేయబడతాం. కనుక దేవుని వాక్యము, దేవుని కృప ఈ రీతిగా వెల్లడిపడడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఏం చేయాలంటున్నాడు? ఆశీర్వచనం ఇవ్వాలని, ఆశీర్వదింపబడాలని, మేలులు పొందుకోవాలని. దేవుని కృప అంట సిలువ ద్వారా మనకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన కృపను వెల్లడిపరుస్తూ వచ్చాడు. చివరిగా ప్రకటన గ్రంథము చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చాడు. సిలువకు అప్పగించబడటానికి మానవునికి దేవునికి మధ్య ఒక గొప్ప శక్తి, అంటే దేవుని కన్నా గొప్పది కాదులేండి, ఒక వ్యక్తి అంట అడ్డుపడుతూ వచ్చాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము చూద్దాం రండి. చదవండి తీసిన వారు. 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేరు గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడవలను. వానికి హాని చేయను ఉద్దేశించిన అంటే వాడు అంటే ఎవరంటే నమ్మి విశ్వసించి రక్షింపబడిన వారు, అనుకూలమైన వారు, దేవుని ఆశీర్వచనలను పొందుకునేవారంట. వారిని ఏం చేయాలనుకుంటున్నాడంట? హాని చేయాలని. చూద్దాం, మీకు బాగా స్పష్టంగా అర్థమవ్వాలంటే 11వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము, ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడెను. అంటే ఆలయము లోపటేమో దేవుని బిడ్డలకి, ఆలయము బయటేమో అన్యులకంట. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే ఆలయము లోపల అంటే పరిశుద్ధ పట్టణము లోపలేమో అనుకూలమైన వారికి, దేవుని ఆశీర్వచనాన్ని పొందుకున్న వారికి, ఆలయము బయట ఎవరికి?
అన్యులకు ఇయ్యబడను. కనుక అన్యులకు ఇవ్వబడిన ఆ ప్రదేశాన్ని నువ్వు కొలత వేయద్దు. ఆ లోపల ఎవరైతే ఉంటున్నారో ఆలయం యొక్క కొలతను వేసి చదువుదామా. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇద్దరు కంట దేవుడు ఏం చేస్తాడంట? దేవుని కొరకై సాక్షులుగా దేవుడు ఇద్దరిని పంపిస్తాడంట. వారంట 1200 దినాలు ఏం చేస్తారు? ఇదిగో దేవుడు మీ కొరకు వచ్చారు, ఇదిగో దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, పాపమును శాపమును మీ అతిక్రమములన్నింటినీ ప్రభు తుడిచివేస్తాడు, ఆయన దగ్గర రండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కొరకై సాక్షులుగా ప్రవచిస్తారంట. ప్రవచిస్తూ వచ్చినప్పుడు ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించినడలా వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించినడలా అలాగు వాడు చంపబడును. ఎవరైతే దేవుడు ఆయన యొక్క మాటలను తెలియపరచడానికి ఇద్దరిని పంపించినప్పుడు వారిని ఎవరైతే హాని చేయ తలపెడతారో వారినంట దేవుడు ఏం చేస్తున్నారు? వారి నోట నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారినంట దహించి వేస్తుందంట. అంత మాత్రమే కాకుండా 6వ వచనం, తాము ప్రవచించే దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తము చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి, ఇది మనం బాగా చదవాలి, చదువుదామా. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణము సంత వీధిలో పడియుండును. వానికి ఉమ్మాన రీతిగా సొదొమానియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన. ఎవరో తెలుసా? ప్రభువు అపవాది, శత్రువైన అపవాది సాతాను. ఈ దేవుడు ఏం చేస్తాడంట? వారి అనుచరులను, వారి ప్రభువైన సాతానును, అధిపతినిగా ఉన్న వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? సిలువ వేయబడి మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచున్న వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించును. ఇదేమిటంటే శత్రువైన అపవాదిని దేవుడు ఏం చేస్తాడంట? సిలువ వేస్తాడంట. ముందు చెప్పుకున్న సిలువలన్నీ ఏమో సమస్త మానవాళి కొరకు దేవుడు తాను సిలువ యాగం చేసుకుంటే, ఇది చివరిగా ఈ సిలువ దేనికంటే అపవాదిని దేవుడు ఏం చేస్తాడంట? అపవాదిని అతని అనుచరులను దేవుడు ఏం చేస్తాడు? సిలువకు, అక్కడ చదువుకున్నాం మనం 8వ వచనం చివరి భాగంలో, వానికి ఉమ్మాన రూపముగా సొదొమానియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అక్కడ ఏమవుతుందంట? అపవాది అనుచరులు, అపవాది కూడా సిలువ వేయబడతాడు. సిలువ వేయబడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే 11వ వచనం, అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగేను. జీవాత్మ వచ్చంట ఆ ఆలయంలో ఉన్న వారి అందరి మీద జీవాత్మ వచ్చి నిలిచిందంట. ఆలయము బయట ఏం జరిగింది? ఆలయము బయట అన్యుల మధ్య దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ శత్రువు వారి మధ్య సంచరిస్తున్నప్పుడు ఆ శత్రువును కూడా దేవుడు ఏం చేశాడు? శత్రువు యొక్క అనుచరులను సిలువకు అప్పగించి ఆయన నోట నుండి అగ్ని బయలుదేరి వారిని బాధించే వారిని అందరినీ ఏం చేసింది? దహించి వేసింది. ఆలయం లోపల ఉన్న వారి మీద ఏమో దేవుని యొక్క జీవాత్మ వారి మీదకి వచ్చి ఉన్నప్పుడంట వారి పాదములు ఊని నిలవబడ్డారంట. చూడండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బిడ్డలను ఏమాత్రము మరువడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాస్తూ అంటున్నాడు, శత్రువు ఎప్పటిదాకా నీ మీద దాడి చేస్తుందంటే, ఎప్పటిదాకా తెలుసా? ఆలయము బయట దాకా, ఆలయము లోపల ఏం చేయదంట? నీ మీద దాడి చేయదు. ఇక్కడ దాడి చేస్తుందేమో కానీ పరమందున్న ఆ పరిశుద్ధ పట్టణము లోపల దానికి ప్రవేశం లేదు. కనుక నీవేం చేయాలంటే విశ్వాసమును కర్తయు సులువుగా చిక్కులు పెట్టు
ఆ పాప సంబంధమైన కార్యాల వైపు చూడకుండా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, అయ్యా నీ ఆవరణము లోపటకు, నీ ఆలయం యొక్క లోపలికి ప్రవేశించడానికి అటు యోగ్యత, అటు అర్హత నాకు ఇవ్వు. నేను శరీరమును బట్టి, ఇచ్చలను బట్టి, దుష్టత్వాన్ని బట్టి నడుచుకోకుండా దానిని సిలువకేసి, నీవు తండ్రి యొక్క శక్తిని బట్టి నువ్వు ఎలా జీవిస్తుంటున్నావో నేను కూడా నీ శక్తిని బట్టి జీవించే అనుభవం నాకు ఇచ్చి నీ పరిశుద్ధ పట్టణము లోపట ప్రవేశించే స్థానాన్ని నాకు ఇవ్వయ్యా. అప్పుడే నీ జీవాత్మ నాలోనికి వస్తుంది. అప్పుడే నేనేం చేస్తాను, లేచి నిలవబడి పాదములు అక్కడ ఉందండి, నా మాటలు కాదు, చదువుదాం రండి. 11వ వచనం మధ్య భాగములు. దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. మనం వెడుచుంటే, అంటే వారు వెడుచుంటే వారి శత్రువులు కూడా వారిని చూచారంట. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఈ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే శరీరమును, ఇచ్చలను, దుష్టత్వాన్ని ఏం చేయాలా? సిలువ వేయాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు చూడకుండా విశ్వాసముకర్త అయినా దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూస్తే అంతము మట్టుకు శత్రువుని ఓడించి శత్రువుపై జయమిచ్చే దేవుడు మన పక్షాన యుద్ధము చేసి మనకు జయాన్ని ఇచ్చే దేవుడు. దేవుని కృపను మన నిరర్థకము చేసుకోకూడదు. దేవుని కృప ఎన్ని రీతిలుగా మన సిలువ ద్వారా దేవుడు మనకు దేవుని కృపను అందించాడో మనకు దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కనుక ప్రార్థన చేద్దాం. ఇట్టి దేవుని కృపను నిరర్థకం చేసుకోకుండా, ఇట్టి దేవుని కృపను తోలనాడకుండా, కాదనుకోకుండా, దేవుని కృపకు పాత్రలమై బద్దులమై, అయా నీ కృప మా నుండి దూరమైపోతే, నీ కృప మా నుండి విడిచిపోతే, ఆనాడు ఇశ్రాయేల్ దగ్గరంట మందస్సం లేదంట. మందస్సం లేదని వారు దుఃఖంతో ఉన్నారంట. మందస్సం కిర్యాతారిమిలో ఉంది. అయ్యో మా దగ్గర మందస్సం లేదే, మా దగ్గర మందస్సం ఉంటే మేము యుద్ధంలో జయం పొందుకునే వారమేనని వారు ఏం చేశారు? దుఃఖపడ్డారు. ఈనాడు దేవుని మందస్సము, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని యొక్క మహాకృప నేను విడిచిపెట్టిపోతే నువ్వేం చేయాలా? ఆ కృప మరలా, ఆ కృపను నా ఎందుకు కనపరచయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయాలి. కనుక దేవుని కృప ఇన్ని రీతిలుగా నీ పక్షాన సిలువ ద్వారా దేవుడు అటు కార్యం జరిగిస్తుంటున్నప్పుడు ఇట్టి సిలువ అంట వెర్రితనంగా ఎంచకూడదంట. ఈ సిలువను ఏం చేయకూడదు? వెర్రితనముగా